అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్‌గా ఇంకా త్వరగా అయ్యే బెండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. తక్కువ పదార్థాలతో తయారయ్యే ఈ కర్రీ రోజువారీ భోజనానికి చాలా బావుంటుంది. మరి ఆలస్యం లేకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. సో, దీనికోసం నేను ఒక పావు కిలో బెండకాయ, ఇంకా 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డ తీసుకున్నాను. వాటిని ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా చిన్నగా కట్ చేసుకోవాలి. మనం బెండకాయని చిన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది. సో, అందుకోసమనే బెండకాయని ఎప్పుడైనా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుంది. సో, పావు కిలో బెండకాయకి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుంది. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కరివేపాకు పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసేయాలి. సో, కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా పచ్చిమిర్చి, ఆనియన్‌ని వేసి మొత్తం కలుపుకోవాలి. సో, ఈ టైంలోనే మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వీడియోలో చూపించిన విధంగా ఒకసారి యాడ్ చేసుకున్నాక మొత్తం ఎలా అయితే చూపిస్తున్నామో అలా ఒకసారి కలుపుకోవాలి. సో, దీనికేంటంటే ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకున్న తర్వాత వెంటనే బెండకాయ వేసేసేయాలి. ఎందుకంటే బెండకాయ ఉడకడానికి టైం పడుతుంది కదా! సో, ఉల్లిగడ్డని మనం ఎక్కువసేపు మగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనం లాస్ట్‌కి బెండకాయ కూర తినేటప్పటికి ఉల్లిగడ్డ అనేది పూర్తిగా మగ్గిపోతది. సో, అందుకే మనం ఉల్లిగడ్డ ఏసి కలుపుకున్న తర్వాత వెంటనే బెండకాయని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, బెండకాయని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత దాని మీద కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, ఒక 8-10 మినిట్స్ తర్వాత చూద్దాం. సో, 8-10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. మళ్ళీ ఒకసారి బెండకాయలని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో, బెండకాయకి ఏంటి అంటే మనం ఇట్లా గరిటెతో కలపడం కన్నా ఒకసారి టాస్ చేయడం వల్ల ఇది ఏంటంటే విరిగిపోదు బెండకాయ. ఇంకా దీనికి జిగుటు ఎక్కువ ఉంటుంది కదా! సో, ఇలా టాస్ చేయడం వల్ల మనకి బెండకాయ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. సో, ఇదే టైంలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా ఒకసారి మొత్తం కలుపుకొని సో, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఉంచాలి. సో, బెండకాయలో కూడా చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో, ఇది డైజెషన్‌కి చాలా మంచిది. సో, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూసారు కదా! సో, ఈ టైంలోనే కారం కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు పక్కన పెట్టేసేయాలి స్టవ్ మీదనే. సో, ఇది మనం కారం కలిపేటప్పుడు ఉండలు లేకుండా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచుదాం. సో, 5 నిమిషాల తర్వాత మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో, మళ్ళీ ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇది రెడీ అయ్యేలోపు నేను కొన్ని టిప్స్ చెప్తాను. బెండకాయని వాష్ చేసి కంప్లీట్‌గా డ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి స్టిక్కీనెస్ అనేది ఎక్కువగా ఉండదు. బెండకాయని ఫస్ట్ హై ఫ్లేమ్‌లో కొంచెం సేపు ఉడికిస్తే మనకి ఈ జిగుటు అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా మసాలా అనేది చాలా సింపుల్‌గా వేసుకుంటేనే మనకి హోమ్ స్టైల్ అనేది వస్తుంది. ఇంకా ఆనియన్ అండ్ కారం బ్యాలెన్స్‌గా ఉంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడిక స్టవ్ ఆఫ్ చేసేస్తే మన టేస్టీ అయిన బెండకాయ కూర రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా మన బెండకాయ కూర రెడీ అయిపోయింది. ఇలా క్విక్‌గా రెడీ అయ్యే సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీ రైస్‌కి ఇంకా రోటీకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.